అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెచ్చనేనంత వాడన్ దయాశాలివై చూచియుందాతవై చూచి దగ్గరం నిలిచియున్ తొల్లి సుగ్రీవకు మంత్రివై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎవ్వారు చంపంటు గావించి వాలిని సంభించి కాదు సతిలకుంటు పాదుల్ని వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ కాల్చియున్ ఎవ్వూని చూచి ఆనందము పొంగి న్యాయుంకరం విచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామునిచ్చి సంతోషముం చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన స్వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి ఇచ్చి ప్రాణం రక్షింపగా కుంభకర్ణాదులం వీరులం మోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం సంపగానంత లోకం పురానందమయ్యుండనం పేళనం విభీషణు వేడుకన్ తోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకర పోరు. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తన చేసిన పాపము భాగ్యములు కల్పునే సామ్రాజ్యములు కల్పు సంపత్తులు కల్పులో వానరాకార యోగీర నీవే సమస్తం బ్రహ్మ మంత్రం వజ్రదేహం దాచి శ్రీరామయన్సున్ మనఃపూతమైన ఎప్పుడు తప్పకన్ తనకు నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాన్ని సత్యానివై బ్రహ్మతేజమునం రౌద్రనీ జ్వాల కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ పిశాచంబులన్ శాకిని జాతి విద్యాబులన్ కాలి దెయ్యంబులన్ నీరువారంబులన్ దుట్టి నేరంబులన్ మట్టి నీ ముష్టిఘాతంబులన్ బాగుదండంబులన్ హోమఖండంబులన్ తుంచి కాలాదిరుతుండవై నీవు బ్రహ్మపై తేజంబులను చూచి గాలోలిన ముక్తు నరసింహయంసు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః.
తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రు భయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై.